నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే, గన్నవరం పోలీస్ స్టేషన్లో జనసేన పార్టీ నాయకుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి రావణ్ మీద యూఏపీఏ ఊపా చట్టం యాక్ట్ కింద అతని మీద కేసు నమోదు చేశారు. యూఏపీఏ అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్సీ యాక్ట్. అంటే దీన్ని ఏం చెప్తారే అంటే, దేశ సార్వభౌమ అధికారానికి కానీ, జాతీయ సమగ్రతకు కానీ, లేకపోతే ఎటువంటి ఉగ్రవాద కార్యకలాపాలకి పాల్పడినా, ప్రోత్సహించినా, లేకపోతే ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చినా, అలాగే దేశ భద్రతకు భంగం వాటిల్లేలా ప్రవర్తించిన అటువంటి వ్యక్తుల మీద కఠినంగా వ్యవహరించడం కోసం తయారు చేసినటువంటి ఈ చట్టం 1967లో తయారు చేయబడింది. అయితే ఈ చట్టం ఇప్పటిదాకా, అంటే దాదాపుగా ఒక 5 years ముందు వరకు కూడా ఈ చట్టం కేవలం సంస్థలు, అంటే కార్యకలాపాలు నిర్వహించేటువంటి సంస్థల మీద మాత్రమే నిషేధించేవాళ్ళు. కానీ 2019 తర్వాత ఈ చట్టంలో కొన్ని సవరణలు చేసి, ఆ సవరణ తర్వాత ఏ వ్యక్తి మీదైనా సరే అతను, అంటే దేశ సార్వభౌమ అధికారానికి కానీ, లేకపోతే దేశ జాతీయ సమగ్రతకు కానీ భంగం వాటిల్లిన, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన, ఉగ్రవాద అంటే హింసకు ప్రేరేపించిన, దేశ భద్రతలో హింసను ప్రేరేపించిన, లేకపోతే ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినటువంటి వాళ్ళకు ఆర్థిక సహాయాలు అందించిన, అలాంటివి ఏవైనా జరిగినా కూడా వ్యక్తుల మీద కూడా ఈ కేసుని ఆపాదించేటువంటి అధికారం ఉంటుంది. అయితే మామూలు చట్టాలకి ఈ ఈ ఈ చట్టానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. బహుశా ఆంధ్రప్రదేశ్లో ఒక యూట్యూబర్ మీద ఫస్ట్ టైం ఈ యూఏపీఏ అనేటువంటి చట్టాన్ని ప్రయోగించారు. అంటే కింద కేసు నమోదు చేశారు. చట్టాన్ని ప్రయోగించలేదు, కేసు నమోదు చేశారు. సో ఇది గన్నవరం కోర్టులో ఇది కానీ ఒకవేళ విచారణ ప్రూవ్ అయినట్లయితే ఖచ్చితంగా ఇతని లైఫ్ ఇక నాశనం అయిపోయినట్టే. అంతేకాకుండా చాలామంది యూట్యూబర్లకి, పరిమితిని మించి బరితెగించి మాట్లాడుతున్నటువంటి యూట్యూబర్లకు కూడా ఒక రకంగా నోరు కట్టడి చేసినట్టే అవుతుంది. ఏంటి అసలు ఈ చట్టంలో ఏంటి, ఒకవేళ ఈ చట్టం కింద కానీ కేసు నమోదు చేస్తే ఏంటి, సాధారణ చట్టాలకి ఈ చట్టాలకు ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, ఈ చట్టం ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశ సమగ్ర సార్వభౌమ అధికారాన్ని కాపాడటం, అలాగే దేశంలో ఉగ్రవాద కదలికలు నిరోధించడం కోసం ఏర్పాటు చేసినటువంటి అత్యంత పవర్ఫుల్ చట్టం ఇది. అంటే భారతదేశం తరపున వాళ్ళకి పవర్ఫుల్ చట్టం, కానీ ఉగ్రవాదులకు ఇది ఒక కఠినమైనటువంటి చట్టం. ఈ చట్టం కింద ఒకవేళ కేసు ప్రూవ్ అయి అరెస్ట్ అయితే అతన్ని కోర్టు కూడా నమ్మి అయితే అతన్ని మామూలుగా ఏంటనంటే, ఒక కేసు మామూలుగా మీరు మామూలు సెక్షన్స్లో ఒక వ్యక్తి మీద నేర ఆరోపణ చేసి మనం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. అతనికి బెయిల్ వచ్చిన తర్వాత కూడా అతని నేరం నిరూపితం అయితేనే అతను నేరస్తుడు అంటారు. కానీ ఇక్కడ మాత్రం అతని మీద ఎప్పుడైతే కోర్టు ప్రొడ్యూస్ చేశారో అక్కడి నుంచే ఇతను నేరస్తుడిగా పరిగణించబడతాడు. ఇతన్ని ఒక నేర వ్యక్తిగా, అంటే నేరం చేసిన వ్యక్తిగానే పరిగణించబడినటువంటిది ఉంటుంది. అంతేకాకుండా సాధారణమైనటువంటి కేసుల్లో వాళ్ళకి 30, అంటే దాదాపుగా 60 రోజుల్లో ఛార్జ్ షీట్ కానీ దాఖలు చేయకపోతే వాళ్ళకు బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. కేసు కూడా క్లోజ్, అంటే డిస్మిస్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇందులో 6 నెలల వరకు ఒకవేళ పోలీసులు ఛార్జ్ షీట్లు దాఖలు చేయకపోయినా, కోర్టుకు సబ్మిట్ చేయకపోయినా 6 నెలల వరకు ఇతను పోలీస్ కస్టడీలో ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మామూలుగా అయితే 60 నుంచి 90 రోజులు అనుకుంటా, నాకు కూడా కరెక్ట్గా ఐడెంటిఫై లేదు, 90 days అనుకుంటా. 3 నెలల్లో ఎటువంటి ఛార్జ్ షీట్ని దాఖలు చేయకపోతే, కొన్ని చట్టాలకి 60 రోజులు ఉంటుంది, కొన్ని చట్టాలకి 90 రోజులు ఉంటుంది. కానీ దీంట్లో మాత్రం 6 నెలల వరకు పోలీసులు ఎటువంటి ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోయినా 6 నెలలు పోలీస్ కస్టడీలో ఉండేటువంటి అధికారం ఉంటుంది. అంతేకాకుండా ఏ వ్యక్తినైతే ఇటువంటి చట్టం కింద అతన్ని అరెస్ట్ చేసి అతన్ని మనం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామో, ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు కానీ అతను ఇటువంటి, అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్సీ యాక్ట్ కిందనే లోబడి ఇతను విధ్వంసకరమైనటువంటి ఆలోచనలతో చేశాడని కానీ ఒకవేళ కోర్టు నమ్మినా, యూఏపీఏ యాక్ట్ కింద కానీ అతన్ని అరెస్ట్ చేస్తే దాదాపు కోర్టులో అతను ఒకవేళ తను క్వాష్కి వెళ్లకుండా కానీ దీని మీద కేసు ఫైల్ చేయాల్సి వస్తే మాత్రం అప్పటిదాకా అతను పోలీసుల యొక్క కస్టడీలోనే ఉండవలసినటువంటి బాధ్యత
పోలీసులకు ప్రత్యేకమైనటువంటి అధికారాలు, ప్రభుత్వాలకు కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలను కూడా ఈ చట్టం ద్వారా పొందగలిగినారు. అంటే అత్యంత కఠినమైనటువంటి చట్టాలు ఈ చట్టాలు. అంత కఠినమైన చట్టాలని మరి రావణ్ నిలబడతాడా? వాస్తవానికి ఈ చట్టం ఎంతవరకు రావణ్కి మెడకు చుట్టుకోబోతుంది అనేది కానీ పరిగణలో తీసుకుంటే, రావణ్ మీరందరూ తెలుసు, బహిరంగ మీటింగ్లో హిందువుల్ని కించపరిచే విధంగా, అలాగే జాతీయ జెండాని అవమానపరిచే విధంగా, శ్రీరాముని అవమానపరిచే విధంగా, అట్లాగే హిందువుల్ని అవమానపరిచే విధంగా, అట్లాగే లేకి హిందువులంటూ అంటే ఎట్లా పడితే అలా మాట్లాడే విధంగా మాట్లాడినటువంటి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో పోలీసులు పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా ఒకవేళ కోర్టుకి సబ్మిట్ చేస్తే, కోర్టు ఇతను తప్పుడు చేశారని కానీ ఒక్కసారి ప్రూవ్ అయిందంటే ఇక మనోడి జీవితం, మనోడి చాప్టర్ మొత్తం క్లోజ్. అసలు వీడు గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకురావటం అనేది తప్పు. ఫస్ట్ టైం అరెస్ట్ అయినప్పుడే వాడు రిమాండ్కి వెళ్తే, జాడా శ్రావణ్ లాంటి లఫుట్గాలను పెట్టుకోకుండా వాడు రిమాండ్కి వెళ్ళి ఉంటే కనీసం ఈరోజు ఇటువంటి కేసులు వాడి మీద నమోదు చేయాల్సిన అవకాశం ఉండేది కాదు. కానీ మేము కాపాడుతాం, మేము నీకు అన్ని విధాలుగా న్యాయం చేస్తామంటూ పాపం ఇలా ఎవడైతే ఈ పిచ్చి నా కొడుకుని ఈరోజు నడి సంద్రంలో తీసుకొచ్చి వదిలిపెట్టేసి చేతులు దులుపుకున్నారు. ఈరోజు కూడా వాళ్ళ వైఫ్ చేత మాట్లాడించారు. కనీసం ఆ అమ్మాయి ఆమె చేత అయినా కనీసం నా పిల్లలు బాధపడుతున్నారు, మేము బాధపడుతున్నాం, తప్పు అయిపోయింది, నా భర్త చేసిన తప్పే ఆప్షన్ లేకుండా అక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మా ఆయన మాట్లాడితే తప్పేంటి అని చెప్పేసి ఆ విధంగా మాట్లాడటం అంటే వీళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం వాడిని ఒక పాముగా వాడుకున్నారనేది వాస్తవ విషయం. ఈరోజు శ్రావణ్ మాట్లాడుతున్నాడు. ఇంకా ఒక వీడియో చూశాను, ఈ సెక్షన్స్ కింద కేసు నమోదు చేస్తే బెయిల్ ఇవ్వటం ఎవడల్లా కాదు. అంటే ఇంత అటువంటి వ్యతిరేకమైనటువంటి భావాల్ని అతను మాట్లాడాడని తెలిసి కూడా ఏం చేస్తుందిలే అని చెప్పేసి అన్ని విధాలుగా మేము అండగా ఉంటాం అని మీరు ఈరోజు ఈ విధంగా వాళ్ళని నడి సందర్భంలో తీసుకొచ్చి వదిలిపెట్టి ఇప్పుడు చేతులు ఎత్తేస్తారా? వాడికి తెలీదా? మీకు తెలీదా? ఎటువంటి వ్యాఖ్యలు చేశాడు? ఈరోజు చాలామంది యూట్యూబర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ దేవుణ్ణి అవమానపరిచే విధంగా మాట్లాడే ప్రతి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. బహుశా కులాలని అవమానపరిచేసే విధంగా మాట్లాడినా ఈ మధ్య కొంతమంది మేము ఎక్కడో చెప్తే విన్నామండి, పలానా కమ్మ కులం వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయంట, మేము ఎక్కడో చెప్తే విన్నామండి, దొడ్డిదారిలో పలానా కమ్మ కులం వాళ్ళకి ఇన్ని పోస్టులు ఇచ్చారంట, అంట ఇంట తంట ఇలాంటి లఫుట్ పులిహార మాట్లాడినా కూడా కఠినంగా శిక్షించాల్సిన చట్టాలు రావాలి. ఎందుకంటే అన్యాయంగా అమానుషంగా ఒక సామాజిక వర్గం మీద విషం చెమ్మటం కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనాల కోసం తన జీవితాన్ని నాశనం చేశారనేది వాస్తవ విషయం. నేను అడుగుతున్నా నిన్న మొన్న 4 రోజుల్లో కనీసం నువ్వు పవన్ కళ్యాణ్ నీ నోట్లో అని గ్యాప్ ఇచ్చి మాట్లాడినప్పుడు కనీసం తప్పైపోయింది నేను స్థాయిని మించి మాట్లాడాను అని ఆలోచన చేసుకోకుండా ఏంట్రా నువ్వు ఇలా ఎత్తటం, ఇలా దవ్వటం ఏమవుతుంది? ఫలితంగా ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఈ చట్టాల్లో నుంచి జగన్మోహన్ రెడ్డి బయటికి లాక్కొస్తాడా, లేకపోతే జాడా శ్రావణ్ బయటికి తీసుకొస్తాడా? చాలా పవర్ఫుల్ చట్టం ఇది. ఒకవేళ నిరూపితమైందంటే ఇంకా వీడి లైఫ్ ఇంకా నాకు తెలిసినంత వరకు అంటే ఒక రకంగా చెప్పాలంటే తను ఒక ఉగ్రవాది అని చెప్పేసి డైరెక్ట్గా కోర్టే డిక్లేర్ చేసిన పరిస్థితి. ఇలాంటి కేసు ఇంకా నెక్స్ట్ ఇంకా 2-3 ఉన్నారు. ఈ కేసు తోటి దాదాపుగా ఇంకొక 2-3 నిన్నటి నుంచి గజ్జి కుక్కల్లా మొరుగుతున్నటువంటి వాళ్ళు కూడా కొద్దిగా సైలెంట్ అయిపోయి మన పని మనం చూసుకుందాం, ఎందుకు వచ్చిన వాళ్ళేరా బాబు, ఏదో అనుకున్నాము, ఈ విధంగా చేస్తారని మనం అనుకోలేదు అని చెప్పేసి ఇప్పుడే కొంచెం తెలివి తెచ్చుకొని మాట్లాడుతున్నారు. అయితే వీళ్ళందరికీ మార్గదర్శకుడు అనమాట మన జోసెఫ్ రావణ్. నిజంగా వాస్తవ విషయం, వీళ్ళందరికీ మార్గదర్శకుడు. కాబట్టి ఇంత కఠినమైనటువంటి చట్టంలో కనీసం బెయిల్ కూడా రానటువంటి చట్టం, రాజద్రోహం కింద కేసు నమోదు చేసుకునే వరకు కూడా వాడే తెచ్చుకున్నాడు, ఇంకెవడో లేదా. వాడి ఎక్స్ట్రాలు, వాడి హెచ్చుడు సైగలు, వాడి బిల్డప్ ఇవన్నీ వీడు జైల్లో వెళ్ళి కూర్చొని శుభ్రంగా 3 పొట్లాలు పార్సల్ చేస్తుంటే మింగి దాని చేత మాట్లాడిస్తాడు. రావణ్ నిరాహార దీక్ష చేస్తున్నాడు, 16 గంటలైనా పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. ఇప్పుడు ఉగ్రవాది అని కానీ పడిందంటే మంచినీళ్ళు కాదు,
ఉమ్ము మింగకపోయినా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఇది ఒక రకంగా చాలా కఠినమైనటువంటి చట్టం. మరి ఈ చట్టం ద్వారా మరి కోర్టులో ఎలాంటి ఉపశమనం లభించిందో చూడాలి. ఒకవేళ కానీ కోర్టు రిమాండ్ విధించిందా, వీడి బతుకు కేసీపీడియే. అట్లే కాకుండా వీడి బతుకు కుక్కలు జింపిని ఇస్తారేటువంటి ప్రమాదం ఉంటుంది. అంతేగాక వాడి ఛానల్ కూడా బ్యాన్ చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. భవిష్యత్తులో మీరు ఎటువంటి ఛానల్స్ను కానీ ఓపెన్ చేసేటువంటి అవకాశం ఉండదు. అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే, కోర్టుల్లో ఇలాంటివి కేవలం అంటే ఉద్రేకమైనటువంటి ఆవేశమైన ప్రసంగాలు చేసినంత మాత్రాన ఉగ్రవాదిగా పరిగణించకూడదు అనేది సుప్రీంకోర్టు గతంలో చెప్పింది. అయితే ఇంకొక మాట కూడా అక్కడ నొక్కి ఒక్క అని చెప్పింది. ఒకవేళ అది తెలిసి చేస్తే, ఉద్దేశపూర్వకంగా చేస్తే, ఇప్పుడు మనోడిని కస్టడీ చేసుకుని రేపు విచారణ చేశారనుకో, వీడికి 3 లక్షలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరిస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళు ఎందుకు చేయించారు అంటే తెలిసి చేసినట్టు కిందకు వస్తుంది. అలా వస్తే మాత్రం వీడి వెనకాల ఉన్న వాళ్ళకి మొత్తానికి కూడా శాంతాడంత పగిలేటువంటి ఛాన్స్ ఉంది.